జీహెచ్ఎంసీ ఆఫీసులో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. సిటీ ప్లానింగ్, ఫుడ్ సేఫ్టీ విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు మేయర్. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ గా లేకపోవడంపై మండిపడ్డారు. మేయర్ గారు ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ లో కళ్ళకు కనిపెట్టినట్టుగా అధికారులు ఎవ్వరు కూడా ఇన్ టైంలో రాలేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు మరి? తప్పకుండా అండి, బికాజ్ ఇది ఫస్ట్ టైం కాదు. మీరు చూసారు, ఇంతకుముందు ఒక 2 months బిఫోర్ కూడా నేను తనిఖీలు చేయడం జరిగింది. అండ్ ఆల్సో వాళ్ళకి పదే కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిజిస్టర్స్ కూడా ఒక మేయర్ ఆఫీస్కి తెప్పించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ నళిని గారు చూసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైతే లేట్ వస్తున్నారో వాళ్ళకి ఒక 3 times లేట్ వస్తే కూడా మేము CL కట్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. టౌన్ ప్లానింగ్ సంబంధించింది, సిటీ ప్లానింగ్ సంబంధించిన దానిపైన వస్తున్నాయి. పెట్రోల్ పోసుకొని అధికారుల ముందు అంటే ఆత్మహత్య యత్నం చేశారు. 12 లక్షలు సిటీ ప్లానింగ్ అధికారులు లంచం తీసుకున్నారన్నారు. దానికి క్లారిఫికేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన విచారణ కానీ ఎవ్వరు కానీ చేపట్టినట్లు కనిపించడం లేదు. నాకు లంచం పక్కకు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ టైంకి రావాలి. ఇవాళ ప్రజలవి ఇన్ని సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ఫీల్డ్ మీద ఉంటున్నారన్న. ఫీల్డ్ మీద ఒకవేళ ఆఫీసర్లు ఉంటే మరి సమస్యలు రావు కదండి ప్రజావాణికి. నేను లాస్ట్ టైం ఇట్లా పెట్రోల్ పోసుకున్నందుకే నిన్న మండే రోజు ప్రజావాణిలో నేను వచ్చి కూర్చున్నాను. పర్సనల్గా నేను వచ్చి కూర్చున్నాను. చూస్తే 90 to 95% ఆఫ్ ద సమస్యలు ఇవి, లేకపోతే ఫుడ్ది. సో ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఈరోజు తనిఖీలు చేయాలని నేను వస్తే, ఎస్ మీరు చూసినట్టు తప్పకుండా సగం ఆఫీసర్స్ లేరు అక్కడ. సో వాళ్ళని కూడా నేను పిలిపించుకోవడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళకి అంటే ఐ విల్ బీ టాకింగ్ టు దెమ్ వన్స్ అగైన్. ఎందుకంటే మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేను మళ్ళీ వాళ్ళని కూడా వినాలి, వాళ్ళ సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా నేను వినాలి. సో ఐ రియలీ హ్యావ్ టు టేక్ యాక్షన్. వీళ్ళపైన తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటాను. టీవీ నేను ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఫ్యాక్ట్ చెక్ ఘటనకు సంబంధించిన వ్యవహారంలో అంటే వార్తా కథనాలకు సంబంధించిన విషయంలో జీహెచ్ఎంసీ మేయర్ స్పందించారు. ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ అటెండెన్స్ లిస్టును మొత్తం కూడా తన టేబుల్ మీదకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ తర్వాత ఈ పరిస్థితుల్లో మెరుగైంది. కానీ కొంతమంది ముదిరిపోయిన అధికారులు తమ తీరులో మార్పు రాకపోవడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మికి మొత్తం కూడా స్పాట్లో కొన్ని నగ్న సత్యాలు కనిపించాయి. కొందరు అధికారులు మాత్రం వారు ఇన్ టైంలో రావటం లేదన్నది గుర్తించారు. కెమెరా పర్సన్ శివతో లక్ష్మీకాంత్, TV9.